హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి మార్నింగ్ వీడియో లేట్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే నేనైతే వీడియో అయితే సేమ్ టైమే రోజు పెట్టేటట్టు 8 o'clock అయితే పెట్టిన. కాకపోతే కొంచెం చైల్డ్ అబ్యూస్ కంటెంట్ ఉంది, వీడియో రిమూవ్ చేస్తున్నామని చెప్పేసి మెయిల్ అయితే వచ్చింది. మీరు అప్పీల్ చేసుకుంటే కూడా చేసుకోవచ్చు అని అయితే వచ్చింది. ఇంతకుముందు చాలాసార్లు ఇట్లనే నా వీడియోస్ పిల్లల కంటెంట్ ఎక్కువ చూపించడం, అందులో ఏముంటుంది, అబ్యూస్ ఉంటుంది ఏముంటుంది, కానీ ఏదో ఒక రీజన్ చెప్పేసి పోతుండే. ఇంకా ఎందుకంటే నేనేం పిల్లలు కొట్టేది తిట్టేది అవన్నీ అసలుకి పెట్టాను, అవన్నీ ఉండవు. నార్మల్గా ఇంట్లో ఎట్లుంటుంది, భయం పెట్టేది అట్లేదు అదే ఉంటుంది అనమాట. సో ఇందులో ఏముందిలే అన్నట్టుగా నేను అట్లా పెట్టేస్తుండే. కాకపోతే వీడియోస్ తీసినాక కొన్ని రోజులు, అందుకనే నేను వీడియోస్ లైన్గా 3-4 days లైన్గా తీసేసినాక నాకు కొంచెం ఇంట్రెస్ట్ పోయి ఒక 1.5 months దాకా వీడియోసే చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఒక 1 week నుంచి అయితే స్టార్ట్ చేస్తుంటే మళ్ళీ ఈరోజు వీడియో అయితే అది రిమూవ్ చేసేసరికి మీరు అప్పీల్ చేసుకుంటే చేసుకోవచ్చు అని చెప్తే అప్పీల్ అయితే చేసిన. ఇట్లా ఎన్నోసార్లు అప్పీల్ చేసినా కాకపోతే ఏ వీడియో అయితే మళ్ళీ నాకు బ్యాక్ అయితే రాలేదు. అప్పీల్ చేసినా సరే మళ్ళీ అట్లే ఉంది తీసేస్తున్నామని వస్తుండే. కాకపోతే ఫస్ట్ టైం అనమాట ఈరోజు అప్పీల్ అయితే యాక్సెప్ట్ అయితే చేసిరు. సో అప్పుడప్పుడు మేము కూడా మిస్టేక్స్ చేస్తుంటాము. ఎందుకంటే యూట్యూబ్ చైల్డ్ అబ్యూస్ కంటెంట్ అదంతా తీసుకోము, మంచివే తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు మళ్ళీ రిప్లై ఇచ్చిరనమాట. సో మళ్ళీ నా వీడియో అయితే టైంకి అయితే నేను పెట్టింది 8 o'clockకి, కాకపోతే వాళ్ళు నాకు 11:30కి ఏమో మళ్ళీ రిప్లై ఇచ్చిరు. నాకు తెలిసి ఆ టైంకేమో మళ్ళీ రిమూవ్ చేసింది అయితే వదిలేసి మళ్ళీ పెట్టేసారు అనమాట. సో ఫస్ట్ టైము నేను అప్పీల్ చేసుకున్న వీడియో రావడం అయితే ఇదే. సో చూడండి అందులో ఏం వీడియో పెట్టినో అనేది కూడా కనిపిస్తుంది. సో ఆ వీడియోలో ఏముందని చెప్పేసి చైల్డ్ అబ్యూస్ కంటెంట్ అని పెట్టారు, అర్థం కాలే. నేనైతే ఈసారి కనుక అప్పీల్ ఒప్పుకోకపోతే కంపల్సరీ ఏం రిప్లై ఇద్దాం అనుకున్నంటే యూట్యూబ్కి, అసలుకి మీకు చైల్డ్ అబ్యూస్ కంటెంట్ అంటే ఏంటో తెలీదు, చైల్డ్ ఫన్నీవి ఉంటాయి కదా, సో అవి పెడుతున్నా ఏంటో తెలీదు, రెండింటికి తేడా తెలియకుండా ఇష్టం వచ్చేటి వీడియోస్ రిమూవ్ చేస్తున్నారని చెప్పేసి రిప్లై ఇద్దాం అనుకున్నా. ఎందుకంటే నాకు అసలు నమ్మకం లేకుండా అనమాట. ఎన్నిసార్లు ఎన్నో వీడియోస్ అప్పీల్ చేసినా సరే నాకు యాక్సెప్ట్ కాలేదు. ఈరోజు కూడా అట్లే అవుతుంది అనుకున్నా, కాకపోతే అవ్వలేదు. వీడియో అయితే వచ్చింది ఈరోజు. సో ఈరోజు వచ్చేసి ఆ వీడియోలో కూడా చెప్పిన, లాస్ట్కి ఎండింగ్ చెప్పిండే అనమాట. ఒక స్పెషల్ ఉంది, అది మా హస్బెండ్ గుర్తుపెట్టుకుంటాడా లేదా రేపు వీడియోలో చెప్తాను. సో అనుకున్నట్టుగా మా హస్బెండ్ గుర్తు పెట్టుకోలేదనమాట. ఎవ్రీ ఇయర్ అంతే, అసలు గుర్తుకే ఉండదు. గుర్తుకున్నదంటే కంప్లీట్గా మర్చిపోతాడని కాదు, ఈ డేకి ఒక 2-3 days ముందు దాకా కూడా గుర్తుపెట్టుకుంటాడు. ఇప్పుడు ఈ డే వస్తుంది, ఈరోజు వచ్చేసి February 28, ఈరోజు వచ్చేసి నా బర్త్డే అనమాట. సో నా బర్త్డేనే మా హస్బెండ్ మర్చిపోయాడు. సో 1 week బ్యాక్ కూడా గుర్తుకుంది, గద్వాలకి వెళ్ళిన వ్లాగ్ పెట్టినాం కదా, సో అప్పుడు కూడా గుర్తుకుంది మమ్మీ బర్త్డే వస్తుంది అని చెప్పేసి పిల్లలు కూడా చెప్పుకుంటుంటాడు. కానీ ఎగ్జాక్ట్ కరెక్ట్ డే వచ్చిన రోజు మర్చిపోయి ఉంటాడు అనమాట. సో మార్నింగ్ మా మమ్మీ వాళ్ళు ఫోన్ చేసి విషెస్ చెప్తున్నప్పుడు అప్పుడు చూసి బర్త్డే మర్చిపోయినా అని చెప్పేసి అప్పుడు సారీ చెప్తున్నాడు. సో ఇట్లా 2-3 years నుంచి, లాస్ట్ ఇయర్ మటుకు midnight 12 o'clock అయితే కేక్ కట్ చేయించిండే, సెలబ్రేషన్ చేసింటిమి. అంతకుముందు 2 years కూడా ఇట్లనే మర్చిపోయిండు. మధ్యలో విషెస్ వచ్చినప్పుడు లేకపోతే ఇంకా అది ఇది టైంలో మధ్యలో గుర్తుకు తెచ్చుకుంటాడు. అందుకంటే ముందు కూడా గుర్తుంటుంది కానీ ఎగ్జాక్ట్ డేట్ రోజు మర్చిపోతాడు. ఏందో ఏమో ఎవ్రీ ఇయర్ ఇంత మాసిపెట్టి నాకైతే అలవాటు అయిపోయింది. తర్వాత గుర్తు తెచ్చుకొని చెప్తాడులే అనుకుంటా. నువ్వు గుర్తుకన్నా చేయొచ్చు కదా, ఈరోజు ఏం డే ఉందని నేను అడగొచ్చు కదా, ఎందుకు అట్లా వదిలేస్తావు అంటాడు. అట్లా ఎట్లా గుర్తు చేస్తాను చెప్పండి, గుర్తు పెట్టుకొని చెప్పాలి. సో ఇంకా ఈరోజు వచ్చేసి నా బర్త్డే అనమాట. అందులో పొద్దున వీడియో రిమూవ్ చేసిన అని చెప్పేసరికి అదొకటి కొంచెం ఇదే అనిపించిండే. సో అప్పీల్ చేసినా వస్తుందో లేదో అని చెప్పేసి అన్నిట్లో ఇంకా గమ్మున నా పని నేను చేసుకున్న టైంలో మా తమ్ముడు ఫోన్ చేస్తుంటే అప్పుడే ఇద్దరు కూర్చొని టిఫిన్ తింటున్నాం. మా తమ్ముడు మాట్లాడింది మా హస్బెండ్కి వినిపించి అని ఎత్తి పట్టుకుంటాడు అనమాట. పిల్లలంటే చిన్నపిల్లలు, వాళ్ళకి మనం చెప్తేనే తెలుస్తుంది, పిల్లలు కూడా తెలియదు. వచ్చినాక నేను కూడా ఇప్పుడు స్కూల్ కూడా వెళ్ళిన అనమాట అన్నం తినిపించడానికే. కాకపోతే అప్పుడు కూడా నేను చెప్పలేదు ఈరోజు నా బర్త్డే అని చెప్పేసి. వాళ్ళ డాడీ ఇంటికి వచ్చి ఇంకా చెప్తానులే అని చెప్పేసి నేను చెప్పలేదు. సో ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసేసినాక ఇంక వెంటనే గుడికి తీసుకెళ్ళిన అనమాట. ఇంకా గుడికి వెళ్ళేసినాక మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్ళినాము. డ్రెస్ అయితే తీసుకున్నాను అనమాట. దీనికంటే ముందు ఇంకొక డ్రెస్ తీసుకునిండే, వైట్ కలర్ది వచ్చేసి 1800 ఏమో పట్టింది డ్రెస్. అది బాగుందని చెప్పేసి తెచ్చుకున్నా. ఇంటికి వచ్చి వేసి చూసినా మొత్తం వైట్ ఉంది. నాకు మొత్తం వైట్ ఉంటే నచ్చదనమాట. నేను అలా మొత్తుకుంటుండే కూడా మా హస్బెండ్ బాగుంది, వైట్ నీ దగ్గర ఎక్కువ ఉండవు కదా అనుకుంటే తీసుకో అన్నాడు. నాకు వైట్ నచ్చో, మొత్తం వైట్ ఉంటే ఎట్లోనే అనిపిస్తుంది. ఈ ఫ్రాక్ ఫస్ట్ నుంచి సెలెక్ట్ చేసి పెట్టిన, అది ఫ్రాక్ టైప్లో ఉందనమాట. సో అది సాయంత్రమే మా హస్బెండ్ యాక్చువల్లీ వేసుకొని ఈరోజు బర్త్డే ఉంది కదా, బర్త్డే డ్రెస్ వేసుకొని వెళ్ళని చెప్పేసి మార్నింగ్ టెంపుల్కి వెళ్ళినాక
డైరెక్ట్ షాపింగ్కి అయితే తీసుకెళ్ళింది అనమాట. అక్కడ తీసుకున్నాక వేసుకొని వెళ్ళాడు. కాకపోతే నాకు టైం అయిపోయిండే. మొత్తం అక్కడ తిరిగేసి ఒక డ్రెస్ తీసుకొని వచ్చి ఆ డ్రెస్ నచ్చాక మళ్ళీ పోయి మళ్ళీ నేను ఇది తీసుకొని వచ్చే వరకు 11:30 అయిపోయిండే నాకు. 11:30కి ఇంకా తొందరగా వచ్చి నిన్న టమాటా కూర చేసిండే కదా, అదే ఉంటే పిల్లలకైతే అన్నం ఒక్కటి చేసి టమాటా కూర అయితే తీసుకొని వెళ్ళిన అనమాట. సో అన్నం చేసిన. ఇది వచ్చేసి సేమియా చేసిన అనమాట. సో సేమియా అన్నం అయితే తీసుకొని వెళ్ళిన. ఇప్పుడైతే స్కూల్ నుంచి వచ్చి కొద్దిసేపు కూర్చున్నాను అనమాట. ఇప్పుడు పప్పు పెడదామని చెప్పి అయితే పప్పు అయితే చేస్తున్నాను. అయితే వదిలేరు అనమాట. మళ్ళీ ఇదే టమాటానే తెచ్చినావు మమ్మీ, నిన్న అదే ఈరోజు అదే అని. కానీ కొంచెం షాప్కి వెళ్ళినారా తిరుగు 11:30 అయిపోయింది నాకు. అసలు అర్ధ గంటల తొందరగా అన్నము సేమియా చేసి దేవుడి దగ్గర పెట్టేసి వెళ్ళే వరకే టైం అయిపోయింది. ఇంకా సాయంత్రం ఉంటే ఏమన్నా ఇప్పిస్తేలే, మీకు నచ్చింది ఏదైనా తెచ్చుకుందాంలే, బయటికి వెళ్ళి తిందాంలే అని అది ఇది నచ్చి చెప్తే అప్పుడు తిన్నారనమాట. సో ఇది మా హస్బెండ్ అయితే నా బర్త్డే మర్చిపోతాడు. ఎవ్రీ ఇయర్ అంతే, చాలా మతిమరుపు మా హస్బెండ్కి. మర్చిపోతాడంటే కంప్లీట్గా ఆ రోజు అసలు విష్ చేయని రోజు అయితే ఏం లేదు మ్యారేజ్ నీ డేస్లో. కాకపోతే పొద్దున్నే గుర్తుకొస్తుంటుంది అనమాట. 10 తర్వాత 11 తర్వాత గుర్తుకొచ్చి అప్పుడు దబదబు పోయి డ్రెస్సులు ఇప్పించుకుంటా, కేకులు తెచ్చుకుంటా, ఇంకా బయటికి వెళ్ళి అది ఇది ఫుడ్ తినుకుంటా అప్పుడు చేస్తాడు. అందుకని ముందు గుర్తుపెట్టుకుంటాడు, తర్వాత గుర్తుపెట్టుకుంటాడు, కానీ ఎగ్జాక్ట్ డే అయితే గుర్తుపెట్టుకోడు. నాకు అది కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది. నేను చాలాసార్లు అంటా కూడా, అంతగా నేను చెప్తూ ఉంటావు, కాకపోతే నువ్వు కరెక్ట్ డే రోజు మర్చిపోతావు అని మర్చిపోతాడు అనమాట. ఏందో అది నా బర్త్డే ఒకటి మర్చిపోతాడు, పిల్లలది మర్చిపోడు, మ్యారేజ్ డే మర్చిపోడు, అవన్నీ మర్చిపోడు. తన బర్త్డే కూడా మర్చిపోతుంటాడు ఒక్కోసారి. అది కూడా నేను చూసిన. ఈరోజు నీ బర్త్డే అని కూడా అంటుంటా, తనది మర్చిపోతుంటాడు. పిల్లల్ని మాత్రం గుర్తుపెట్టుకుంటాడు, మ్యారేజ్ డే ఇవి గుర్తుపెట్టుకుంటాడు, కానీ మా బర్త్డేస్ మటుకు మర్చిపోతుంటాడు. ఏందో అమ్మ ఇదంతా కూడా నేను చెప్పాలి, ఉండాలి వీడియో అని చెప్పేసి కావాలని ఇదంతా మాట్లాడుతున్నాను అనమాట. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మర్చిపోయినప్పుడు ఎందుకు ఇదంతా చెప్పడం అని చెప్పేసి వీడియోలో చెప్పలే. కాకపోతే ఇదంతా ఉండాలని చెప్పేసి కావాలనే వీడియో ఇదంతా రికార్డింగ్ చేస్తున్నా. ఫ్యూచర్లో చూసినప్పుడు ఇప్పుడు వాళ్ళని చెప్తున్నారు వాళ్ళకి మమ్మీ బర్త్డే అని. ఎవరు బర్త్డే అంట? చెప్పు చైత్ర మమ్మీ పప్పి హ్యాపీ బర్త్డే చెప్పండి. చెప్పు మమ్మీ పప్పి హ్యాపీ బర్త్డే చెప్పు. మమ్మీ పప్పి హ్యాపీ బర్త్డేగా మమ్మీ ఇక్కడ పప్పి హ్యాపీ బర్త్డే చెప్పు. చెప్పు పప్పి. అట్లేనా చక్కగా ఇవ్వాలి, నీకు అట్లే చెప్తాం మేము. అవునమ్మా సిగ్గుపడతారేంటిరా మమ్మీ చెప్పండి. నుంచి అందరూ మర్చిపోయారు, లేచిరు ఎవరి పనులు వాళ్ళు గ్రౌండ్కి అయితే వెళ్తున్నారు అనమాట. హోంవర్క్స్ అయితే రాసేసుకున్నారు. ఏమా ఎదవా పర్రెకంత వీడు. మా విన్నుగాడు చూడండి స్నాక్స్ పెడితే తినేలేడు, గ్రేప్స్ వీడైతే తిన్నాడు. చాయ్ చూడండి మా హస్బెండ్ నేను ఒకటేసారి పోసుకున్నాం. మా హస్బెండ్ తాగి బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ పిల్లలు తీసుకొని కూడా వెళ్ళిండు, కానీ నేను ఇంక ఇట్లా ప్యాన్ బిస్కెట్ వేసిన చల్లగా అయిపోయింది, అట్లే వదిలేసిన. రంజాన్ కదా, రంజాన్ ఇల్లులో ఈవినింగ్ అయితే మా ఏరియా మొత్తం ఎన్ని వెహికల్స్ వచ్చి ఉంటాయో చూపిస్తాను చూడండి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం, ఇంకా వస్తూనే ఉంటాయి, ఇంకా చివరి దాకా నిండిపోతూనే ఉంటాయి అన్నమాట. వస్తూనే ఉంటాయి వెహికల్స్. సో ఎందుకంటే పక్కనే దర్గా ఉంటుంది కాబట్టి ప్రేయర్ చేసుకోవడానికి వస్తుంటారు. రంజాన్ మాసం కదా ఎక్కువ వస్తుంటారు అనమాట. చూడండి ఇదే అనమాట బర్త్డే డ్రెస్ వచ్చేసి. ఇది వచ్చేసి ఫ్రాక్ టైప్ వచ్చింది. సో మొత్తం ఫ్రాక్ టైప్ అయితే వచ్చింది అనమాట. సో నాకు ఇది ఇట్లా లైట్ కలర్స్ ఉండి ఇట్లా ఫ్రాక్లకు ఉండి నచ్చుతాయి. ఫస్ట్ ఇది తీసుకుందామని చెప్పి సెలెక్ట్ చేసుకున్నా, కానీ మా హస్బెండ్ డ్రెస్ అని చెప్పేసి వేరేది తీసుకుని ఉండే.
సో ఆ డ్రెస్ తీసుకున్నా, మళ్ళీ నచ్చక మొత్తం వైట్ అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ నాకు నచ్చింది తీసుకున్నా అనమాట. సో రెడీ అయ్యాక చూపిస్తా. ఇది వచ్చేసి చేతులు అయితే పట్టించేది ఉందన్నమాట. కొంచెం లైట్గా అయితే చేతులు పట్టించాలి. ఇక్కడ సైడ్కి అయితే వచ్చి ఇవి వచ్చినాయి, ఇవి కట్టుకోవడం వచ్చినాయి కాబట్టి కట్టేసుకున్నా, లేకపోతే లూజ్ ఉంటుండే. సో ఈ చేతులు కూడా మరీ అంత లూజ్లకి ఏం కనబడట్లేదు, పర్వాలేదు అన్నమాట, సరిపోయినాయి. మరీ టైట్ కాకుండా ఇంత ఉన్నా సరిపోతుండే. లేదు పట్టించుకోవాలంటే ఇంత పట్టించినా సరిపోతుంది. నాకైతే బాగానే అనిపిస్తుంది, ఇంకేం పట్టి అదేమి ఇట్లే యూజ్ చేస్తుంటా. బట్ నాకు సింపుల్గా ఉన్నా, నిజంగా చెప్పాలంటే నాకు చాలా బాగా నచ్చింది. ఇట్లా అంతా డిజైన్ రావడం ఇదంతా సింపుల్గా ఉంది కానీ చాలా బాగా నచ్చింది నాకు ఇది. ఫస్ట్ వెళ్ళి బొమ్మ చూడగానే ఇదే సెలెక్ట్ చేసిన అనమాట. సో ఇదే తీసుకున్నా. సో చూడండి నేనైతే రెడీ అయితే అయిపోయింది అనమాట. సో దేవుడు ముక్కేసి వచ్చి కేక్ కటింగ్ చేద్దాం. నువ్వు చేస్తావా? ఇవే తింటారు, కేక్ కూడా కట్ చేయలే, నేను ఏం చేస్తారు. ఇది ఏం వద్దే, ఇది ఏం వద్దు, నాకు ఇష్టం కూడా వద్దు. ఇది అంతా లాస్ట్ వద్దు. ఊకే కట్ చేస్తే అదంతా ఇట్లా చిట్లుతుంది, గలీజ్గా ఉంటుంది. కానీ ఊపాలేమో కదా, తీసుకురా బొమ్మ పెట్టిన వెంటనే తీసేసి మ్యాచ్ బాక్స్ తీసుకురా, పది పెట్ట తీసుకురా. పెట్టిన వెంటనే తీసేసి అదంతా చిట్లుతుంది, అంతా కెమికల్ ఉంటుంది. సరే లేరా, దూరమే ఉంటా, లేరా ఏమా నువ్వు దూరం. కట్ చేయదా, పట్టుకోదా, అప్పం కట్ చేయండి. నిన్ను కట్ చేసినా కదా తిందురు. కానీ చిన్న ఫ్యామిలీ ఎప్పుడు ఇట్లా ఎవరిదైనా ఛాన్స్ ఎప్పటి నుంచి బయటనే అవుతున్నా. తినండి ఇప్పుడు. ఫస్ట్ మొత్తం ఏడిచింది అది, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాము, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాము. పెట్టరా అరే కొట్టుకోకుండా తినుండ్రా నాయన. సో తినడం అయితే అయిపోయింది. నార్మల్ స్నాక్స్ పఫ్స్ అవి తెచ్చిర్రు, అవి అయితే తిన్నాం అనమాట. సో డిన్నర్ అయితే చేసేది ఉంది. సో ఎప్పుడు చేసుకున్నట్టంటే పిల్లల్ది కానీ నాది కానీ సింపుల్గా చేసుకుంటాం, ఇట్లా మా ఫ్యామిలీ వర్క్ ఇంతే. ఇవి రోజు నా బర్త్డే వ్లాగ్. సో మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇంతే, ఎవ్రీ ఇయర్ ఇంతే మర్చిపోయి మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఇదంతా చేస్తుంటాడు మా హస్బెండ్. సో ఎవ్రీ ఇయర్ నాకు అలవాటు అయిపోయింది అనమాట. సో ఇంత ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.